ఆయన ఆయన నమస్తే. చల్ల టైలర్ చూసారు 2 టైలర్‌లో. చూశానన్న. ఎట్లా అనిపించింది మీకు టైలర్స్? ఫస్ట్ ట్రైలర్ ఒక మ్యాక్సిమం ఒక కథని మనకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఒక నార్మల్ కట్ చూశారు. ఫ్యాన్స్కి అయితే అది సరిపోలేదు వాస్తవానికి అయితే. నేను కూడా డై హార్డ్ ఫ్యాను. నాకైతే నార్మల్ అనిపించింది. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన. కేజీఎఫ్ తీసిన తర్వాత మనకి సలార్ వస్తుందంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనకు తెలుసు. కాకపోతే అతను ఏం చేసిండంటే కేవలం కథని ఇది కథ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన ఉంటుంది, ఇది క్యారెక్టరిస్టిక్స్ ఇది అని చెప్పేసి అని మామూలు జస్ట్ లైక్ చెప్పాడు. కానీ అది సరిపోలేదు. అది సరిపోలేదనే సంగతి వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అందుకోసమే సెకండ్ ట్రైలర్ దింపి పడేశారు. గూస్ బాంబ్స్ ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాంప్ ఆడిచ్చేసిండు. విధ్వంసమే ఇక. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత నుంచి ఇక ఫిక్స్ అయిపోయాను. సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. అది కేజీఎఫ్ మించి అనిపిస్తుంది మాకు. అంటే చాలామంది అన్నారు ఫ్రెండ్షిప్ స్టోరీలు చాలా వచ్చినాయి. ఇది కూడా అట్లనే రొటీన్ స్టోరీ ఉంటుంది ఎందుకు ఇది అని చెప్పేసి అంటారు. అలాగే సినిమాలన్నీ అట్లే ఉంటాయి అన్న. ఏ సినిమా కొత్తగా ఏమి ఉండదు. ఏ సినిమాలోనే అదే స్టోరీ ఉంటుంది. తీసిన స్టోరీయే ఉంటుంది. కాకపోతే ఎవడు ఎలా చూపిస్తాడు అనేదే మెయిన్ ఇంపార్టెంట్ థియరీ. అంతే కదా. ఏ సినిమా ఇప్పుడు బాహుబలి ఉంది, ఛత్రపతిలో కొంచెం ఉంటుంది. కానీ బాహుబలి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది మనకి? ఎక్స్పీరియన్స్ మనకు ముఖ్యం. అంతేకాని స్టోరీలు అన్నీ అంతే. ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక స్టోరీకి లింక్ ఉంటుంది. అంతే కదా. లింక్ లేకుండా ఏది ఉండదు. కాకపోతే ఇక్కడ చూపించే విధానం మనకి ఎట్లా అనిపిస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో నాకు తెలిసిన వాటికి వందల స్టోరీలు ఫ్రెండ్షిప్ స్టోరీ మీద వచ్చినా కూడా హిట్ అవుతాయి, పక్కా హిట్ అవుతాయి. అక్కడ ప్రభాస్ని ఎట్లా చూపిస్తాడు, కథను ఎట్లా చూపిస్తాడు, కాన్సార్ ఎట్లుంది అనేది మెయిన్. మనకి ఎంత వైలెన్స్ చూపిస్తామో అదే మెయిన్. అంటే ప్రభాస్ బాహుబలి తర్వాత అన్ని అటర్ ఫ్లాప్లు అవుతుంది కదా, ఇది కూడా అదే రేంజ్లో వెళ్ళిపోతారని చెప్పి ట్రోల్స్ బాగా వస్తున్నాయి. అట్లాంటి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ మంచోడన్న. బాహుబలికి ముందు అన్నీ ఒప్పుకున్నాడు. చాలా సినిమాలు రాధేశ్యామ్ కానీ సాహో కానీ ముందు మాట ఇచ్చేశాడు డైరెక్టర్స్కి. డైరెక్టర్కి మాట ఇవ్వడం వల్ల తన రేంజ్ తర్వాత పెరిగిపోవడం వల్ల ప్రభాస్ ఏం చేశాడు, మంచోడు కాబట్టి మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నేను చేయాలని. కాబట్టి ఇప్పుడు హీరో పెద్దోడు అయిపోయింది అని చెప్పేసి అని చిన్న డైరెక్టర్ని వదిలేశాడు అనుకో, ప్రభాస్ క్యారెక్టర్ పోతుంది కదా. సో ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా నేను చేయాలని చెప్పేసి అని రాధేశ్యామ్ చేశాడు. అండ్ ఆల్సో తర్వాత ఇది చేశాడు. ప్రభాస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓం రావుత్ని యాక్సెప్ట్ చేయడం. అది కూడా యాక్సెప్ట్ చేయడమే. కానీ ప్రభాస్ అన్న నీకు స్టార్డమ్ చూసినావు అంటే ఈ ప్రభాస్కున్న స్టార్డమ్ నాకు తెలిసినట్టుగా అయితే ఇండియా కాదు వరల్డ్ వైడ్లో ఎవరికి ఉండదన్న. ఎందుకంటే ఫ్లాప్ సినిమాతోనే రికార్డు సెట్ చేసి పడదింగుతాడు. ఒకవేళ హిట్ టాక్ వస్తే అసలు అవన్నీ ఉండవన్న. అయినా ప్రభాస్ ఫ్లాప్ హిట్ అనేది ఉండదన్న. అది బాడీ కాదు బాక్స్ ఆఫీస్ అని అందరికీ తెలుసు. వేరే వాడికి ఉంటుందేమో, వేరే హీరోకి ఉంటుందేమో అది ఫ్లాపా హిట్టా అని చెప్పేసి అని. కానీ ఫ్లాప్ అనేది ప్రభాస్కి ఉండదు అంతే. అంటే ఇప్పుడు 2 టైలర్లు వచ్చినప్పుడు 2 టైలర్లు 2 విధాలుగా కనిపించారు. అందరూ అనుకున్న ప్రభాస్ డబల్ క్యారెక్టర్ ఉంటుంది అంటున్నారు. అది నిజమేనా? అని అది చేయట్లేదు, అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకటే క్యారెక్టరు అంటే మనకి 2 పార్ట్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ ఒక దేవాగా ఉన్న మెకానిక్గా ఉన్న వ్యక్తి తర్వాత కాన్సార్లో ఎట్లా కింగ్ అయిపోతాడు ఆ విధంగా చూస్తున్నాను. సలార్ అంటే మీనింగ్ తెలుసు, ఒక సైన్యాధిపతి అని చెప్పేసి అని. సో తన ఇవాల్యుయేషన్ ఉంటుంది కదా, అట్లా ఇంక్రీజ్ అవుతుంది తన క్యారెక్టరు. కాన్సార్లో తన క్యారెక్టరు తన స్టామినా పెరిగి అట్లా బిగ్గర్గా అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇది కూడా కేజీఎఫ్ స్టోరీ అంటున్నారు. అందులో కూడా మన ఎస్ నార్మల్ పీపుల్ నుంచి వచ్చి ఇంత అయ్యాడు కదా. ఇది కూడా సేమ్ సలార్ అట్లానే అంటారు. అదే అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం చూడండి అన్న, ఏ ఇన్స్పిరేషనల్ స్టోరీ అయినా గ్రౌండ్ లెవెల్ నుంచి కింగ్ అయ్యేది అనేదే చూపిస్తాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను. కాన్సార్లోకి ఎంటర్ అయిన ఒక నార్మల్ పర్సన్ సలార్కి ఎట్లా చేంజ్ అవుతాడు అనేది స్టోరీ అనుకుంటున్నాను. సలార్ ప్రభాస్ లుక్ ఎట్లా అనిపించింది అన్న ఇంతకుముందు సినిమాలతో కలిపితే ఈ సినిమాతో? అసలు ప్రభాస్ని ఎట్లా చూడాలనుకుంటున్నాము అట్లే చూసినాం అన్న. ఎక్సలెంట్ ఉన్నాడు, కిక్యాస్ అంతేగా. మరి ట్రోల్స్ బాగా వస్తున్నాయి కదా, అట్లాంటి ట్రోలర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేనన్న, ట్రోల్స్ రావడం వల్ల ట్రోల్స్ అనేదే ఒక పాజిటివ్ వైబ్ అన్న. నాకు తెలిసిన మటుకు అయితే ట్రోల్స్ ఎంత పెరుగుతున్నాడు అదే పాజిటివ్ వైబ్. నార్మల్గా ఉన్నాడు అనుకో ఏముండదు, నార్మల్ అందరు తీసేసుకుంటారు. ట్రోల్స్ రావడం వల్ల ఇంకా మస్తు పబ్లిసిటీ అవుతుంది. కానీ ట్రోల్స్ రావడం మంచిది అన్నారు, కానీ దాని మీద నెగిటివ్ కూడా బాగా వస్తుంది కదా. వస్తుందన్న ఇక అంతే. ఇక ఓవరోలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ పట్టించుకుంటే ఎట్లా చెప్పు. మనం ఒకటి ఎదుగుతుండనుకో డౌన్ చేయాలని చెప్పేసి ఎంతమంది ఉంటారు. సో అవన్నీ పట్టించుకోకూడదు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఫస్ట్ డే కలెక్షన్స్ ఆపుతున్నాయి. పాజిటివ్ టాక్ వచ్చిందంటే యానిమల్ వచ్చింది, ఇంకా 1000 కోట్లు రాలేదు, 20 రోజులు అవుతుంది ఆల్మోస్ట్. కానీ ప్రభాస్ హిట్ టాక్ వస్తే వీడు కొట్టిన 16 రోజులు డే కలెక్షన్ మొత్తం ఒక 2 డేస్లో 3 డేస్లో కొట్టుబడి తింటాడు. రికార్డులు బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు సలార్? అది పక్కా అయితే పాజిటివ్ టాక్ వస్తే మరి బతకదు బాహుబలి. కానీ సలార్ ఇప్పుడు దాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేదు. ఏ నమ్మకంతో సినిమా రేపు థియేటర్లో కుదురుతుందని మీరు అనుకుంటున్నారు? నిన్న మొన్న మీరు ఇక్కడ ఉన్నారు కదన్న, అన్న క్రౌడ్ చూశారు కదన్న. అవసరం అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్? అంతే అంటారా? అంతే కదా, నువ్వు చూస్తూనే ఉన్నావు. అంటే ఏ ప్రమోషన్ టికెట్ కోసమే ఎంతమంది వచ్చారు, అంత హైప్ ఉందని చెప్పేసి. ప్రభాస్కి అవసరం లేదన్న, ప్రభాస్కి అవసరం లేదు అసలు. ప్రభాస్ తనకి కూడా తెలుసు, నాకు తెలిసిన వాటికి అయితే డైరెక్టర్ కూడా తెలుసు. ప్రశాంత్ నీల్ గురించి తెలిసే కదన్న. అవసరమా? ప్రభాస్ ఉన్న రేంజ్కి తనకు అవసరం లేదు. ఏ మాత్రం కూడా పబ్లిసిటీ అవసరం లేదు, ఏ మాత్రం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రశాంత్ నీల్ గురించి తెలిసినప్పుడు ఓం రోడ్ తెలిసే మనకు ఆదిపురుషి ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ అని నమ్ముకుంటున్నారు మీరు, సినిమా మీద నమ్మకం?
ఉందన్న. ప్రశాంత్ నీల్ మట్టికి డిసప్పాయింట్ చేయడు. ప్రశాంత్ నీల్ చేయడు, ఆ తర్వాత వచ్చేసి సందీప్ చేయడు, ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ అంటే నాకు తెలిసిన మట్టుకు అయితే నెక్స్ట్ ఏది వచ్చినా కూడా డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. అది